హాయ్! అందరూ ఎలా ఉన్నారు? ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ నేను ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నా. యాక్చువల్లీ ఈ వీడియో నేను ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే, నేను ఇంతకుముందు 2 అవుట్‌ఫిట్స్ మీద పెయింటింగ్ చేశాను. మీకు గుర్తుందో లేదో లైక్ ఫ్యూ మంత్స్ బ్యాక్. ఒకటి వైన్ రెడ్ కలర్ కాటన్ శారీ మీద, ఇంకొకటి వైన్ రెడ్ కలర్ టాప్ మీద లీఫ్స్ అండ్ న్యాచురల్ ఫ్లవర్స్ తోటి ప్రింటింగ్ మెథడ్‌లో పెయింట్ చేశాను. అండ్ అవి ఎంత సక్సెస్ అయ్యాయంటే చాలా అంటే చాలా సక్సెస్ అయ్యాయి. అండ్ దాని మీద స్టిల్ ఐయామ్ గెట్టింగ్ కమెంట్స్ అనమాట. అయితే నన్ను రాజీ అమ్ము అని చెప్పి ఒక ఆమె అడిగారు. సాటిన్ మీద కూడా ఒకసారి పెయింట్ వేసి చూపించండి అని. సో ఇప్పుడు నేను అదే చూపిస్తున్నాను. ఇందులో ఏంటంటే మీరు చాలా అంటే చాలా 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 ఈజీగా 5 మినిట్స్‌లో ఫినిష్ చేసేస్తారు ఈ పెయింటింగ్‌ని. అండ్ శారీ మీద వేసుకోవచ్చు. అవుట్‌ఫిట్ మీద కూడా వేసుకోవచ్చనమాట. అందుకని చెప్పి చూపిస్తున్నాను. నేను శారీ తీసుకోలేదు. ఎందుకంటే నాకు సిల్క్ ఆర్ సాటిన్ శారీస్ నేనంత ఈజీగా క్యారీ చేయలేను. అందుకని చెప్పి నేను ఒక టాప్ మీద వేద్దామని డిసైడ్ అయ్యా. సో, ఇక్కడ మీరేం చేస్తున్నారు అని నన్ను ఖచ్చితంగా కమెంట్ చేస్తారు. ఇదేంటంటే శారీ పెయింటింగ్‌కి మేము తయారు చేయించుకున్న స్టాండ్ అనమాట. దీని మీద ఫ్యాబ్రిక్ ఇలా పెట్టేసి క్లిప్స్ పెట్టేయడమే. అండ్ కొంచెం టైట్‌గా పెట్టుకోవాలి. అండ్ దెన్ శారీ మీద గానీ, డ్రెస్ మీద గానీ మీరు ఎక్కడెక్కడ వేయాలనుకుంటున్నారో అక్కడ ఫ్రీ హ్యాండ్ తోటి సర్కిల్స్ గీసేసుకోండి. ఎన్ని కావాలో అన్ని సర్కిల్స్ గీసేసుకోవాలి. నేనెలా ప్రిపేర్ చేసుకున్నా అంటే ఒకటి పైకి, ఒకటి కిందకి. అంటే ఒక కొమ్మ పెద్దది, ఒక కొమ్మ చిన్నది వేయిద్దాము అని అనుకున్నాను. సరే ఇప్పుడు నేను ఇక్కడ ఏమేస్తున్నానో కూడా చెప్తాను. ఇక్కడ నేను రోజెస్ వేస్తున్నా. చాలా సింపుల్ అండ్ ఈజీ రోజెస్ అనమాట. సో, ఇక్కడ యాక్చువల్లీ మా మమ్మీ చేత గీస్తున్నా. ఎందుకంటే ఒకళ్ళు వీడియో తీయాలి, ఒకళ్ళు పట్టుకోవాలి. ట్రైపాడ్ ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్‌లీ. ఓకే. ఇప్పుడేంటంటే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం గీసుకున్న సర్కిల్స్ ఉంటాయి కదా! ఆ సర్కిల్స్‌లో మనం బ్రష్‌ని తడి చేసుకొని తుడవకూడదు. ఆ సర్కిల్ మొత్తం తడి చేసుకోవాలి. తడి చేసుకున్నాక దాంట్లో పెయింట్ తోటి బ్రష్ చేయాలి. ఫస్ట్ మధ్యలోంచి చేసుకుంటూ బయటికి రావాలి. ఇక్కడ నేను కలర్ కాంబినేషన్స్ ఎలా చూస్ చేశానంటే లైట్ బ్లూ, డార్క్ బ్లూ, లైట్ రెడ్, డార్క్ రెడ్ అలా చూస్ చేసుకున్నా. సో, ఇక్కడ ఫస్ట్ నేను లైట్ లైలాక్ కలర్ యూస్ చేస్తున్నాను. దాన్ని చుట్టూరా డార్క్ పర్పుల్ కలర్ యూస్ చేస్తున్నా. ఆ సర్కిల్ బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం డార్క్ పర్పుల్ కొంచెం క్రాస్‌గా వెయ్యాలి. ఇది తడిపి ఎందుకు వేసామంటే మంచి వాటర్ కలర్ ఎఫెక్ట్ వస్తుంది. సంథింగ్ లైక్ 3D లాగా ఉంటుందన్నమాట. మధ్యలో కొంచెం థిక్ ఉండాలి. మిగతా అంతా స్ప్రెడ్ అయిపోతుంది. సో, మనం మొత్తం పెయింట్ అయ్యాక కొంచెం 3D లాగా అండ్ వాటర్ కలర్ ఎఫెక్ట్ తోటి చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది. అండ్ మొత్తం సర్కిల్ అయిపోయిన తర్వాత మరి పెటల్స్ కనిపించాలి కదా! దానికోసం హాఫ్ సర్కిల్స్‌ని క్రిసెంట్ షేప్స్‌లో ర్యాండమ్‌గా అదే కలర్‌ని వేసుకుంటూ వెళ్ళాలి. సో, ఇదొక ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్. దీన్ని జస్ట్ 5 మినిట్స్‌లో ఫినిష్ చేసేయొచ్చు. అండ్ దీనికొక ప్రింటింగ్ కానీ ఏమీ అవసరం లేదు. డిజైన్ ప్రింటౌట్ కానీ ఏమీ అక్కర్లేదు. పెన్సిల్‌తో సర్కిల్స్ అండ్ లైన్స్ గీసుకోవాలి. లీవ్స్ కూడా రఫ్‌గా గీసేసుకోవాలి. అండ్ దెన్ పెయింట్ వేసుకోవడమే. ఇక్కడ నేను యాక్చువల్లీ అక్రిలిక్ పెయింట్సే యూస్ చేస్తున్నా. ఇక్కడ ఇది ఎందుకు తడుపుతామంటే పెయింట్ కొంచెం పల్చబడినప్పుడు అది చాలా నీట్‌గా కనబడుతుంది. వాటర్ కలర్ ఎఫెక్ట్ నీట్‌గా ఇస్తుంది. అంటే మనం వాటర్ కలర్స్‌ని పేపర్ మీద వేసినప్పుడు అవి ఎంత బాగా ఇస్తాయో అలా అనమాట. ఇక్కడ నేను లైట్ పింక్, డార్క్ పింక్ యూస్ చేస్తున్నా. నేను తడి ఉండగానే వేసేస్తున్నా. ఇక్కడ ప్రో టిప్ ఏంటంటే మనం ఫ్యాబ్రిక్‌ని తడుపుతాం కదా! ఆ తడి ఆరకుండానే వేసేసేయాలి. అది మాత్రం మర్చిపోకండి. తడి ఆరిపోయిందంటే అది మళ్ళీ ఏమవుతుంది మొత్తం ముద్దలు ముద్దల్లాగా ఉంటుంది. ఎందుకంటే సాటిన్ కదా! అందుకననమాట. అండ్ ఇంకొక ప్రో టిప్ ఏంటంటే ఇది వేసేటప్పుడు ఫ్యాన్ వేయొద్దు. ఆరిపోయిందనుకోండి ప్యాచీ అయిపోతుంది. ఎందుకంటే మనం తడిపి వేస్తున్నాం కాబట్టి. అండ్ ఇక్కడ నేను అక్కడక్కడ ర్యాండమ్‌గా మొత్తం సర్కిల్ వేసేస్తాను. వేసేసి మళ్ళీ డార్క్ కలర్, లైట్ కలర్ కూడా వేసేసి అక్కడక్కడ క్రిసెంట్ షేప్స్ పెటల్స్ సెపరేట్ చేసినట్టుగా కనబడాలి కాబట్టి వేసేసిన తర్వాత మధ్యలో పుప్పొడి ఉంటుంది కదా! మనకి ఒరిజినల్ పువ్వుల్లో అలాంటి చోట నీట్‌గా ఇంకొక సర్కిల్ అదే లైట్ కలర్ తీసుకుని
కొంచెం ఎక్కువ సర్కిల్ చేయాలి. అలా చేస్తే ఏంటంటే మధ్యలో ఇంకొక చిన్న చిన్న బేబీ పెటల్స్ లాగా కనిపిస్తుంది. అండ్ దెన్ ఇక్కడ నేను ఇది యూజ్ చేశాను 3D లైనర్ అనమాట. గ్లిట్టర్ అయితే యూజ్ చేయలేదు. ప్లెయిన్ బ్లాక్ యూజ్ చేశా. సో, ఇక్కడ నేను ఈ పెయింటింగ్‌ని ఇలాగే వేయడానికి కారణం ఏమిటంటే, మేము ఒక డూడ్లింగ్ మోడల్‌లో చెయ్యాలి అని అనుకున్నాము. అంటే మన చిన్న పిల్లలు వేస్తారు కదా! పేపర్స్‌లో వాటిలో అలా వేస్తే చాలా బాగా కనబడుతుంది కదా అనుకున్నాము. అండ్ ఇక్కడ జస్ట్ ఈ పెయింటింగ్ మొత్తం 2 బ్రషెస్‌లో అయిపోతుంది. 1 నెంబర్ బ్రష్ ఫర్ బ్రాంచ్ అండ్ పాయింట్ బ్రష్ ఉంటుంది పెద్దది. అదేమో ఈ ఫ్లవర్ పార్ట్ వేయడానికి, లీవ్స్ వేయడానికి. సో, టోటల్ 2 బ్రషెస్ తోటి ఈ పెయింటింగ్ మొత్తం ఫినిష్ అయిపోతుంది. నేను ఇంకొకటి ఏం చెప్తానంటే ఇది వేసేటప్పుడు మేక్ ష్యూర్ ఖచ్చితంగా ఫ్యాన్ దగ్గర కానీ, ఏసీలో కానీ కూర్చొని అసలు వెయ్యొద్దు. తొందరగా ఆరిపోతే ప్యాచీగా అయిపోతుంది. అండ్ ఈ లీవ్స్ కూడా మనం సెపరేట్‌గా ఏమి ట్రేస్ అవుట్ చేయక్కర్లేదు. జస్ట్ నార్మల్ లీవ్స్ ఎలా వేస్తామో అలాగే వేసేయాలి. వేసేసిన తర్వాత వీటికి అవుట్‌లైన్ వేస్తే లైక్ మనం డ్రా చేసినప్పుడు ఎలా వేస్తామో అలా నీట్‌గా కనబడుతుందనమాట. దాని గురించి వేస్తాము. సో, దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ లుకింగ్. నేను మళ్ళీ క్లోజప్‌లో తీశాను. అది కూడా పెడతాను. అండ్ అది స్లో మోషన్‌లో నీట్‌గా చూపించాను. చెక్ చేయండి. అండ్ మీకు ఒక విషయం తెలుసా? ఈ ఫ్యాబ్రిక్ యాక్చువల్లీ ప్యూర్ సాటిన్. అంటే సాటిన్‌లో కూడా వెరైటీస్ ఉంటాయి. లైక్ కొంచెం థిక్‌గా ఉంటుంది. కొన్ని ఏంటంటే జిట్ట అంటారు కదా! అంటే దారాలు పోచుల్లాగా వచ్చేస్తాయి. అది కాదు. అండ్ ఇది నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి మీటర్ 185 ఎంతో పడింది. అండ్ మీటర్ 60 రూపీస్లో దొరుకుతాయి. మీటర్ 100లో కూడా దొరుకుతాయి. క్వాలిటీ నీట్‌గా చూసుకొని తీసుకోండి. అండ్ ఇదే సేమ్ డిజైన్ ఫుల్ డార్క్ కలర్తో కూడా వేసేసేయచ్చు. 2 కలర్ కాంబినేషన్స్ నేను యూస్ చేసినట్టుగా అయితే అసలు యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను నా ఐడియాతో వేశాను. మీరు మీ ఐడియాతో కూడా వేసుకోవచ్చు. అండ్ ఇదొక్క ఫ్లవరే ఇలా వేయాలని రూల్ కూడా లేదు. మనం డిఫరెంట్ ఫ్లవర్ ప్యాటర్న్స్ తీసుకుని ఇలా వేయొచ్చనమాట. అంటే ఇదే సేమ్ టెక్నిక్ యూస్ చేసి ఇది ద మోస్ట్ సింపుల్ టెక్నిక్. ఇది మొత్తం వేయడానికి నాకైతే జస్ట్ 20 మినిట్స్ పట్టింది. 20 మినిట్స్లో ఫినిష్ చేసేసాను. నెక్ పార్ట్ వేద్దామని అనుకున్నాను కానీ వేయలేదు. అండ్ సాటిన్ కదా, సో ఇది యాక్చువల్లీ ఏంటంటే లైట్ కలర్లో ఉంది. గోల్డ్ కలర్ తీసుకున్నాను నేను. ఇంకా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ స్టిల్ ఐ చూస్ గోల్డ్. ఎందుకో నాకు షైనీగా పార్టీవేర్కి బాగుంటుంది అనిపించి ఇదే తీసుకున్నాను అనమాట. అండ్ ఫ్యాబ్రిక్ మొత్తం ఎలాగో మెరిసిపోతుంది కదా, అందుకని చెప్పి నేనేమనుకున్నా అంటే అవుట్లైనర్ మాత్రం ప్లెయిన్ కలర్ తీసుకోవాలి అని కావాలని అవుట్లైనర్ని గ్లిట్టర్ అవుట్లైనర్ వేయకుండా నార్మల్ అవుట్లైనర్ తోటి వేసాను అనమాట. అండ్ ఇది వెయ్యడానికి జస్ట్ 20 మినిట్స్లో ఫినిష్ అయిపోయింది. మనం ఇలా స్టాండ్ పెట్టుకుని వేస్తే కనుక ఈజీగా వితిన్ హాఫ్ డేలో శారీ ఫుల్ ఫినిష్ చేసేస్తాము. బట్ ఫ్రేమ్స్ అయితే కొంచెం కష్టం అవుతుంది. అండ్ నేనేం సజెస్ట్ చేస్తానంటే ఫ్రేమ్స్ అయితే సాటిన్కి బాగుండవు, ఫ్యాబ్రిక్ పాడైపోతుంది. సో సంథింగ్ లైక్ దిస్ స్టాండ్ ఏదన్నా ఉంటే తీసుకోవచ్చు. ఇలాంటి స్టాండే, సేమ్ స్టాండ్ దొరకదు. ఎందుకంటే ఇది మేము తయారు చేయించుకున్న స్టాండ్ అనమాట. మీకు చాలా స్టాండ్స్ దొరుకుతాయి ఆరీ వర్క్ కోసమని అమెజాన్లో సెర్చ్ చేస్తే దొరుకుతాయి. సో అమెజాన్లో తీసుకోవచ్చు మీరు ఇలాగా స్టాండ్స్ అవి, లేదంటే లోకల్ కార్పెంటర్ దగ్గర కానీ ఎవరి దగ్గరైనా చేయించుకోవచ్చు. అండ్ ఇలా వేస్తే టైం సేవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం గబగబా అయిపోతుంది కూడా. అండ్ చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్ అండ్ నీట్గా ఉంటుంది. అండ్ చాలామంది నన్ను అడుగుతున్నారు మీరు ఏం యూస్ చేశారు, ఏం కలర్స్ యూస్ చేశారని. నేనైతే ఫ్యాబ్రిక్ కలర్స్ యూస్ చేస్తాను, యాక్రిలిక్ కలర్స్ కూడా యూస్ చేస్తాను. ఏదైనా యూస్ చేయొచ్చు. యాక్రిలిక్ కలర్స్ యూస్ చేసినప్పుడు కొంచెం పలచన చేసుకుని వేసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే అట్టగట్టేసినట్టుగా అలా అయిపోతుంది. అంటే అంత దరిద్రంగా అవ్వదు కానీ కొంచెం దళసరిగా అనిపిస్తుంది పెయింట్ వేసిన చోట. అందుకని కొంచెం ఆ డ్రాప్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. అండ్ బ్రషెస్ మాత్రం చాలా నీట్గా కడగాలని మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ దిస్ ఈజ్ హౌ ద ఎంటైర్ అవుట్ఫిట్ టర్న్డ్ అవుట్.
ఈ అవుట్‌ఫిట్ అండ్ ఈ పెయింటింగ్ టెక్నిక్ అన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి నాకు కమెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీడియో ఎండింగ్‌లో నేను నెక్స్ట్ వీడియో గ్లింప్స్‌ని యాడ్ చేస్తాను. నేను పోస్ట్ చేసే నెక్స్ట్ పెయింటింగ్ మీకు అందరికీ సూపర్ డూపర్‌గా నచ్చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీ అందరికీ ఒక విషయం చెప్తాను ఏంటంటే, మా మమ్మీ ఈజ్ మై పెయింటింగ్ గురు అనమాట. నాకు ఆవిడే నేర్పిస్తారు. ఎందుకంటే నాకు అంత కాన్స్టెన్సీ లేదు. అసలు స్థిరంగా కూర్చొని చేసే ఓపిక అస్సలు ఉండదు, పేషెన్స్. సో మా మమ్మీ నన్ను పుష్ చేస్తూ ఉంటే నేను వేస్తూ ఉంటాను అనమాట. సో యాక్చువల్లీ ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే, మా మమ్మీ బొటీక్, ఇట్ వాజ్ హర్ డ్రీమ్ ఫ్రమ్ మై చైల్డ్‌హుడ్. సో ఇట్ గాట్ ఇంటూ రియల్ నౌ. ఇప్పుడు నిజమైంది. సో షీ స్టార్టెడ్ పెయింటింగ్ బొటీక్. అది నాట్ జస్ట్ ఆన్ అవుట్ఫిట్స్ అండ్ శారీస్, దేని మీదైనా వేస్తారు. సో సువిధ బొటీక్ దాని పేరు. ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో కూడా ఉంది ఆ పేజ్. ప్లీజ్ ఫాలో అవ్వండి. లింక్స్ నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను. అండ్ దిస్ ఈజ్ హౌ మై అవుట్ఫిట్ టర్న్డ్ అవుట్. ఇది కంప్లీట్గా లైట్ కలర్, అంటే బిస్కెట్ కలర్లో ఉంది కదా, గోల్డెన్ కలర్లో. అందుకని చెప్పి ఇది హైలైట్ చేయడానికి నేను మల్టీ కలర్ దుప్పటా వేసుకున్నాను. దాని మీద కూడా లిటిల్ గోల్డ్ డీటెయిలింగ్ ఉంది. దుప్పటా మీకు సేమ్ దుప్పటా ఇదే కావాలి అంటే యూ గెట్ ఇట్ ఆన్ మీషో ఆల్సో. కానీ నేను లోకల్ షాప్లో తీసుకున్నాను అనమాట. కొంచెం అన్మేనేజబుల్గా ఉంటుంది దుప్పటా, బట్ మేక్ ష్యూర్ యూ చెక్ చేసుకుని తీసుకోండి. అండ్ ఇదే కలర్ కాదు, చాలా డిఫరెంట్ కలర్స్ కూడా తీసుకోవచ్చు. నేను ఈ పర్టికులర్ కలర్ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే, ఏ కలర్ అయినా పెయింట్ వేయడానికి సెట్ అవుతుందని చెప్పి. అండ్ ఈ సింపుల్ డిజైన్, సింపుల్ టెక్నిక్ ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ ట్రై చేయండి, వేసి చూడండి. అండ్ రాజీ అనే ఆవిడ నన్ను అడిగారు ఇది సాటిన్ మీద వేసి చూపించమని. రాజీ గారు వేసేసాను చూడండి. నేను డ్రెస్ మీద వేసాను, మీరు శారీ మీద కూడా ట్రై చేసుకోవచ్చు. ఇది ఒక్క ఫ్లవరే కాదు, డిఫరెంట్ ఫ్లవర్స్లో కూడా వేసుకోవచ్చు. మీ ఓపిక, మీ ఇష్టం, మీ ఇంట్రెస్ట్ అదంతా. అండ్ దిస్ ఈజ్ హౌ మై డ్రెస్ టర్న్డ్ అవుట్. నేను ఇంకా కొంచెం డార్క్ కలర్స్ యూస్ చేయొచ్చేమో అనిపించింది. బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఇలాంటిదే ఇంకొకటి మంచిది శారీ మీద ట్రై చేసి చూస్తాను ఎలా వస్తుందో. అది కూడా నేను వీడియో పోస్ట్ చేస్తాను. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పాలి. నేను నెక్స్ట్ పోస్ట్ చేసే ఒక వీడియో చాలా అండ్ చాలా ఎక్సైటింగ్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే వీడియో. అది కూడా ఫ్రీ హ్యాండ్ పెయింటింగే, బట్ చాలా ట్రెండింగ్ శారీ. ఇన్స్టాగ్రామ్లో, పింట్రెస్ట్లో ఇప్పుడు ఆ శారీ చాలా ట్రెండింగ్లో ఉంది. ఒక మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ ద్వారా ఆ శారీ ఫేమస్ అయిపోయింది. దాన్ని పెయింట్ చేస్తున్నాను. ఆ గ్లింప్స్ అంతా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. సో నెక్స్ట్ లాంగ్ వీడియో, నెక్స్ట్ పెయింటింగ్ టెక్నిక్ వీడియో కోసం కీప్ వెయిటింగ్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. బాయ్. బై ద వే, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసి కమెంట్ సెక్షన్లో ఇంకా ఎలాంటి టెక్నిక్స్తో వేయమంటారు, ఎలాంటి ఫ్యాబ్రిక్స్ మీద వేయమంటారో కూడా నాకు కమెంట్ చేస్తే నేను ఇంకా కొత్త వీడియోస్ పోస్ట్ చేయొచ్చు కదా, కొత్త టెక్నిక్స్ తోటి అని అడుగుతున్నాను. సో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.